అది నీకు ఎలా చెప్పాలా అని. అది కాక నువ్వు చాలా మంచి డాడీ కదా. నేను మంచివాడిని గ్రామ ప్రజలందరికీ తెలుసు, కానీ నీ విషయం చెప్పమ్మా. మరి 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 నేను నువ్వు డాడీ మరి మరి అన్నట్టు నీళ్ళు నమ్మమాకమ్మా. నీ సంగతి చెప్పు. అబ్బా చేయలేదు డాడీ, నేను ప్రేమలో పడ్డాను. సో సింతే కదా, ఏదో బావిలో పడ్డట్టు ఫీల్ అవుతాయిందమ్మా. సీఎం కొడుకుని ప్రేమించావా లేకపోతే మన నియోజకవర్గం ఎమ్మెల్యే కొడుకుని ప్రేమించావా? చెప్పు తల్లి. ఇప్పుడే వాడిని పిలిపించి నీ మెళ్ళలో తాలిపట్టు కట్టి నా అల్లుడిగా స్వీకరిస్తాను. డాడీ మీకు సీఎంలు పిఎంలు తప్ప మామూలు జనం అస్సలు కనిపించరా? ప్రజలు ఎలక్షన్లప్పుడు మాత్రమే కనబడాలమ్మా. తాగకూడదని నెత్తికెక్కించుకుంటే కాళ్ళకు కాదు మోకాళ్ళకు అడుగుతారు చెప్పులు. డాడీ మరి జనాన్ని ఎంత చీప్గా చూడకండి డాడీ. ఈ రాజకీయం ఎప్పుడుండేది కనమ్మా. నీ సంగతి చెప్తుంది. నేను వినోద్ అనే గూడెం అబ్బాయిని కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించాను. ఇప్పుడు నువ్వు కాదు కూడదు అన్నావు అనుకో, ఏం లేదు డాడీ, సింపుల్ గా బావిలో దూకి చచ్చిపోతా. ఈ రాయుడు గుండెను పగలు కొట్టావుగా తల్లి. ఏమో అవే గూడెంలో కుర్రోడిని ప్రేమించానని చెప్తాను. నా పరువు ఏమిటి, నా పరుపుది ఏమిటి, నా హోదా ఏమిటి? చేసుకున్న వాడికి చేసుకున్నంత. కైలాసం చూస్తావా? నేను నోరు తెరిస్తే మీరు ఎప్పుడో బాగుపడేవారు. కైలాసం నువ్వైనా నాన్నకి చెప్పొచ్చు కదా, తను చాలా మంచివాడు. కైలాసం ఇది ఒకడు చెప్తే వినే ఘటం కదమ్మా, జగం ముందు ఘటం. వింటాడు లేదని చచ్చిపోతా. ఏ కైలాసం, నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావంట్రా. డాడీ చచ్చిపోతా డాడీ, అమ్మా నందిని, చాలా రాంగ్ ఆలోచిస్తున్నావు. ఒక్కసారి తండ్రి గురించి ఆలోచించమ్మా. క్షేమ డాడీ, నేను అన్ని బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒప్పుకున్నావా సరే, లేదంటే చచ్చిపోతా. ఈ ఆస్తులు అంతస్తులు నౌకర్లు చాకర్లు అంతా నీకోసమే తల్లి. ఇంకొకసారి ఆలోచించల్లి. నువ్వేన్ని చెప్పినా నేను నిర్ణయం మారదు. అన్ని ఆచితూచి ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. కైలాసం సాగదీయకండి రాయుడు గారు. మీ అమ్మాయి కోరుకున్న వానికి ఇచ్చి పెళ్లి చేసి అమెరికాకు పంపించండి. ఎవరు చూడరు, ఎవరు వినరు. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు కాదురా, 2 జీవితాలతో ముడిపడి ఉన్న పెళ్లిరా. డాడీ అది శాశ్వతం కాదు డాడీ, అది 5 సంవత్సరాల కళ మాత్రమే. ఎంత తేలిగ్గా చెప్పావు తల్లి, అది ఒక కళ అని. ఆ కళ ఎలాంటిదో తెలుసా అమ్మా? మేళాలు, తాళాలు, తప్పట్లు, ఆ రంగురంగుల హరువుల దరహాసాల ఊరేగింపులు, రంగురంగుల కుంభాభిషేకాలు, సెక్యూరిటీ మధ్యలో నడిచొస్తుంటే ఆ టీవీ, ఆ హుందాతనం ఒక్క రాజకీయ నాయకుడికి మాత్రమే దక్కుతుంది. మనసు మార్చుకో తల్లి. డాడీ ఒకసారి మనసు ఇచ్చాక దాన్ని తిరిగి తీసుకోవడం చాలా కష్టం డాడీ. నువ్వు కష్టాల పాలవుతావు, నన్ను కష్టాల పాలు చేయకు. డాడీ ఆ రాయిని చూసన్నా నేర్చుకోండి డాడీ. తన ఇంట్లో పనిచేసే పాలని కొడుకునే ప్రేమించిందని హారికాని అతనే దగ్గరుండి ఇంటికి ఆహ్వానం ఇచ్చి మరీ కళ్యాణం చేయబోతున్నాడు. అదన్నా తెలుసా మీకు అసలు? రాయుడు గారు, ఆ నాయుడు గారికైనా చూసి నేర్చుకొని. ఇక ఈ ఊళ్ళో జనం ఓట్లు కాదు గుద్దేది, మీ పోట్లు పడుస్తారు. నాయుడు ఎంతకు బరి తెగించావు? ఓట్లు రాబట్టుకోవడం కోసం అలాగా జనాల్లో ప్రేమను పుట్టించి ఈ మార్గాన్ని ఎంచుకుంటావా? చూస్తా చూస్తా, నీ పై చేసి సాధిస్తా. కాస్త
కాస్త నిదానంగా నెమ్మదించి రాజకీయ పరంగా ఒక్కసారి మీరే ఆలోచించండి, అంతా మీకే అర్థమవుతుంది. నందిని, నువ్వు నాపై పోటీదారుణ్ణి పొగుడుతున్నావంటే నువ్వు కూడా ప్రతిపక్షంలో చేరినట్టు అన్నమాట. సరే సరే సరే, నీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా. పచ్చ జెండా ఊపి నీ వినోద్ని స్వాగతించమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసుగా నువ్వు ఒప్పుకుంటావు అని. ఇదేనమ్మా రాజకీయ నాయకుడు పెళ్ళాం మీద ఒంటి మీద చేయేసిన ఊరుకుంటాడు గాని ఈ సీటు మీద ఓటు వేస్తే ఊరుకోడు. ఏ కైలాసం, నువ్వు మూస్తావా? మూత బట్టేగా ఇట్ట ఉంది రాజకీయం. అమ్మా నీ వినోద్ రమ్మను. మా మంచి డాడీ, నేను ఇప్పుడే వెళ్ళి విన్నదికి కబురు పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఇదేనమ్మా వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అనేది. తండ్రిని మించిపోయింది కూతురు. ఎత్తుకు పై ఎత్తు వేస్తేనే రాజకీయం, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఆ నాయుడు తన కూతుర్ని కౌలు రద్దు కొడుకుచ్చి పెళ్లి చేస్తే నేను ఏకంగా గూడెంలో కుర్రోడ్నే అల్లుడిగా చేసుకుంటున్నాను. నాయుడు, సర్పంచ్ గిరి సాధించడానికి ఎన్నైనా వెళ్తా. నీపై ఎప్పుడు ఆధిపత్యం నాదే. రాయుడు, భూపతి రాయుడు, సర్పంచ్ భూపతి రాయుడు. ఇదేనయ్యా పిల్ల ఒంటి మీద చేయేస్తే ఊరుకుంటాడు గాని ఈ సీటు మీద చేయేస్తే ఊరుకోడమ్మా. సరే నేను వస్తానమ్మా. ఆ వినోద్ నీ పెట్టెల ఓటు వేసేటట్టు చూసుకో. సరే వస్తా. ఏదైతేనేమో వీళ్ళకి రాజకీయం తప్ప వేరే ప్రపంచంలో లోకం ఏమీ తెలియదు. అయినా కానీ నా లవ్కు మాత్రం లైన్ క్లియర్ చేసుకున్నా. నందిని, నువ్వు మహానటివి. ఆ మహానటి సావిత్రి కూడా సరితూగదు నీకు సాటి. అబ్బా, అప్పటికి మీరు మాత్రం ఏమైనా తక్కువ చెప్పండి. అక్కినేని నాగేశ్వర్ లాగా వచ్చారు, కర్ర పట్టరు, మందు కొట్టరు, సిగరెట్ పట్టరు, కానీ నటర సామ్రాట్లకే సామ్రాట్ అండి మీరు. ఓ నా సరసాల సారంగి, ఈ సొగసు సొరంగ ద్వారాలు తెరిస్తే బాటసారిలా కాలి నడకలు నడుచుకుంటూ నీ అంతరంగ కాసారంలో జలకాలాడి నా మొక్కు తీర్చుకుంటానే. మరీ అలా చిలిపిగా మాట్లాడతావు. నందిని, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.